ఇద్దరు కూడా అసూయపడ్డారు. పర్యవసానాన్ని ఇద్దరు కూడా అనుభవించారు. మోషే ప్రవక్త, అహరోను యాజకుడు. యాజకుడిని ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రవక్త అయినటువంటి మోషే ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేయమన్నారు? దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఎక్కడ చెప్పాడు? కొండ మీద చెప్పాడు. కొండ మీద ఉండగా విషయాలన్నీ యాజక ధర్మం ఎలా ఉండాలో, యాజక పరిచర్య ఎలా ఉండాలో చెప్పాడు. పిలాతు అనే వ్యక్తిని కూడా మనం బైబిల్లో చూస్తాం. ఒక ఆయన దీనికి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. పి అంటే పిరికోడని, లా అంటే లౌకికుడని, తు అంటే తుంట్రోడని, ము అంటే మూర్ఖుడని ఒక వ్యాఖ్యానం చేశాడు. పిలాతు తర్వాత నిజమే పిరికోడే, తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎవరు? పిలాతు. తర్వాత ఒక 10 సంవత్సరాలకి, యేసు ప్రభుని సిలువేసిన 10 సంవత్సరాలకి అతడు భయంకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పదవీచ్యుతుడయ్యాడు. రోమా ప్రభుత్వం అతను తొలగించింది. ఆ బాధ భరించలేక కొంతమంది పదవి లేకపోతే ఏముండదు, నిద్ర పట్టుదలకి ఆ పదవులేని కారణం చేత అతడు ఇమ్మడలేకపోయాడు. భూమి మీద జీవించలేక తన ప్రాణాన్ని తానే అర్ధాంతరంగా ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది అధికారం ద్వారా కూడా అసూయపడే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు చెప్పినటువంటి మాటలు ఆనాడు మోషేను కూడా చాలామంది ఎగతాళి చేశారు. మోషే గురించి అంటూ మోషే ప్రవచిస్తూ, నాలాంటి ప్రవక్త మీలో నుండి ఒకడు వచ్చును, ఆయన మాట మీరు వినాలి. మీరు ఎలా నా మాట వింటలేదు? అహరోను కూడా కొన్నిసార్లు తమ్ముడు మాటకి విలువ ఇవ్వాల. ఆయన కొండ మీద ఉంటే ఈయన దోడు చేసి వీళ్ళందరినీ విగ్రహారాధనకి పురుకొల్పేశాడు. ఎవరు? అహరోను. ఆయన కొండ నుంచి దిగి వచ్చేసరికి వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. ఇష్టానుసారంగా వెళ్ళిస్తే మోషేకి కోపం వచ్చి 2 పలకల్ని నేలకేసి కొడితే అవి తుక్కు అయిపోయాయి. ఆ విషయంలో కూడా దేవుడు మోషేని కూడా గద్దించాడు. ఎంత న్యాయవంతుడు అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. అందుచేతనే అహరోను చచ్చిపోయేటప్పుడు అన్నాడు, నువ్వు చేసిందంతా నాకు తెలుసు, ఇంక నీ చాలు అని పిస్కా కొండెక్కి చచ్చిపోమన్నాడు. ఎవరిని? అహరోన్ని. ఎందుకు విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటున్నామంటే, అసలు యేసు ప్రభుని హేళన చేసిందే యాజకులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు, ప్రజల యొక్క పెద్దలు. ఈ హేళన చేయటానికి, అపహాస్యం చేయటానికి కారకులు వీరే. ఎందుకు వీళ్ళకి సరైనటువంటి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అంటే, నిర్గమాకాండం అంటే ఆది కాండం ఉంది కదా, చాలా సంవత్సరాలు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకపోయినా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధర్మశాస్త్రం ఉన్నట్టే విశ్వాసము ద్వారా భయభక్తులు కలిగి జీవించారు. తరువాత ధర్మశాస్త్రం వచ్చింది. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే ధర్మశాస్త్రం ఎవరిది? దేవుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది అని తెలియాలంటే నోట్లో ఏం పెట్టాలి? ఇప్పుడు నోట్లో మానేసి అందరు కూడా సంకలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది వరకు అంటే కంపల్సరీ థర్మామీటరు 4 కింద పెట్టేవారు. పెడితే టెంపరేచరు, నీ బాడీలో అసలు జ్వరం ఉందో లేదో. ధర్మశాస్త్రం కూడా అటువంటిదే. నీవు చేస్తున్నటువంటి పాపాన్ని, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రము పాపాన్ని పరిహరించలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మామీటర్ ఏం చేస్తుంది? జ్వరం చెప్తుంది. అంతేగాని జ్వరాన్ని తగ్గించలేదు కదా. జ్వరం తగ్గాలంటే ఏమేయాలి? పారాసిటమాల్ ట్యాబ్లెట్, ఏదో ఇంజెక్షను పడాలి. మెడిసిన్ పడితేనే కానీ రోగం, ఫీవర్ తగ్గదు. రోగం తగ్గాలని అంటే ఏం చేయాలి? కంపల్సరిగా మెడిసిన్ అనేది, మీరు ఏ జబ్బుకి అయినా సరే వెళ్ళండి, టెస్టులు రాస్తారు. టెస్టులు రాసిన తర్వాత పలానా దాంట్లో పాజిటివ్ వచ్చింది, ఈ పాజిటివ్కి ఈ యాంటీబయాటిక్ పెడుతున్నాను, వీటికి ఈ మెడిసిన్ పెడుతున్నాను, మీరు ఇలా వాడాలి. పొద్దున్నే వేసుకునే ట్యాబ్లెట్లు ఉంటాయి, పరగడుపుని
టిఫిన్ చేసిన తర్వాత వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి, భోజనం చేసిన తర్వాత, ఇలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ట్యాబ్లెట్లు ఉంటాయి. ఇవన్నీ వేసుకుంటేనే ఏం తగ్గుద్ది? జ్వరం తగ్గుద్ది. నేను ఏమి వేసుకోనంటే విశ్వాసం ద్వారా కూడా తగ్గుతాయి, కానీ మనకు అంత విశ్వాసం ఎక్కడిది మనకి? అంటే ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటూ చాలాసార్లు మనం స్వస్థత ప్రార్థనలు కానీ వెళ్తూ ఉంటాం. స్వస్థత ప్రార్థనలు ఇంకా ప్రతిదీ ప్రార్థన చేస్తే తగ్గిపోతే ఇంకా హాస్పిటల్ ఎందుకు? అసలు హాస్పిటల్ స్థాపించిందే మిషనరీలు కదా. అమెరికా నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, స్విట్జర్లాండ్, ఆయా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? హాస్పిటల్స్, తర్వాత విద్య, వైద్య సదుపాయాలు ప్రాముఖ్యమైన స్థానం పెద్దపేట వేసిందే వారు. వాళ్ళందరూ కూడా సువార్త చేసిన వాళ్ళే కదా. అయితే హాస్పిటల్ ఎందుకు స్థాపించారు? ప్రార్థన చేస్తే, కొబ్బరి నూనె రాసేసుకుంటే, పూసేసుకుంటే తగ్గిపోతే ఇంకా హాస్పిటల్ ఎందుకు? ఇప్పుడు హాస్పిటల్లో వైద్య చికిత్స కూడా దేవుని ద్వారానే అందించబడుతుంది. దానిని స్థాపించింది, లేకపోతే ఆ వైద్యులకు ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. కొన్నిసార్లు మనం చేసేది మనకి తెలియనప్పుడు దేవుని వాక్యం నువ్వు చేసేది తప్పు అని చెప్తూ ఉంటుంది బైబిల్. చెప్పినప్పుడు కూడా తప్పును సరి చేసుకోకుండా ఆత్మవంచన మనం జ్ఞాపం చేసుకున్నాం కదా. ఏ వంచన అంటే తెలిసి కూడా అదే పని చేయటం, ఆత్మవంచన. తెలిసి కూడా చేయటం చాలా సవివరంగా దినాన్న మనం జ్ఞాపం చేసుకున్నాం. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఎవరు హేళన చేశారు అని అంటే శాస్త్రులు, పరిసయ్యులు, రోమా సైనికులు, ఇంకా మిగతా సామాన్య ప్రజలకి ఎగతాళి చెయ్యాలి యేసుని ఆలోచన రాలేదు. ఇప్పుడు కూడా చేసేది ఎవరనంటే అధికారంలో ఉన్న వాళ్ళే హేళనకు. ఇప్పుడు ఎందుకు ప్రభు నామము హేళన చేయబడుతుంది అన్ని జనుల మధ్య? ఎందుకు ప్రభు యొక్క నామము అపహాస్యం చేయబడుతుంది? ఎందుకు ప్రభు నామము తక్కువ చేయబడుతుంది? ఎందుకు ప్రభు నామము విమర్శకు గురి అవుతుందంటే యాజకుల బట్టి, శాస్త్రులు బట్టి, పరిసయ్యులు బట్టి. శాస్త్రులు ఏం చదువుతారు? ధర్మశాస్త్రాన్ని చదువుతారు. యాజకులు ఈ శాస్త్రులు చెప్పేదాన్ని బట్టి యాజకులు ఏం చేస్తారు? ఇప్పుడు హేరోదు ఎవరిని పిలిచాడు? శాస్త్రులనే పిలిచాడు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోవడానికి. మరి యాజకులు ఎందుకు పిలవలేదు? చెప్పాలి. ఎవరిని పిలిచాడంది? జీవకుమార్ గారు. హేరోదు తూర్పు దేశపు జ్ఞానులు వస్తే ఎవరిని పిలిచాడు చూడడానికి? శాస్త్రులు పిలిచాడు. శాస్త్రులు చేంజ్ చేశారు, ధర్మశాస్త్రాన్ని తిరగేసి సో అండ్ సో అని రాజుగారికి చెప్పారు. యాజకులు పిలవలేదు. యాజకులు ఎక్కడుండేవారు? మందిరంలో ఉండేవారు. ఎవరు మందిరం విడిచిపెట్టి రావటం లేదు ఎవరికి. కానీ యేసు ప్రభు కాలంలో గాడి తప్పింది సేవ. అందుచేత మందిరంలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? వీధుల్లోకి వచ్చేసారు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒరే నిలువు టంగీలు వేసుకుని మీరు వీధుల్లో తిరగొద్దురా, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, యాజకులారా, మీరు సున్నం కొట్టి. ఇలా ప్రభువారు బాధపడుతూ వచ్చారు వాళ్ళ గురించి. మీకు అర్థమవుతుందా? ఈ విషయాలు ఎందుకు చెప్తే మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్ళేసరికి. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు గారిని ఏం చేశారు? అపహాస్యం చేశారు, హేళన చేశారు, చాలా వారు చేశారు. నేను ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తూ, ధర్మశాస్త్రం పాపం ఏమిటో తెలియజేస్తారు. కానీ పాపాన్ని పరిహరించాలంటే ఎవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య రక్తం, క్షమాపణ కావాలి మనకి. అదే స్వస్థత. స్వస్థత కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? వస్తుంది స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. వస్తుంది, డౌట్ లేదు. విశ్వాసము చేత ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు మనకి ఏమిస్తాడు? స్వస్థతను, విడుదలను, విమోచనను ఆయన దయచేస్తాడు. సరే, ఈ మోషే అహరోనుతో అన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు మందిరానికి వస్తారు కదా, వచ్చినప్పుడు
యెహోవా మిమ్మును ఆశీర్వదించి